హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అందులోనూ స్థలం లేని వారికి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. ఏప్రిల్ నుంచి ఈ స్థలం లేని వారందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే సిద్ధం చేస్తున్నారండి. అంటే L2 వచ్చిన వారికి, ఆప్షన్లో L2 వచ్చిన వారికి, లిస్ట్ 2లో ఉన్న వారికి, అంటే స్థలం లేని వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు అయితే చెప్తాను. దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. L2 లబ్ధిదారులకు 2 పడకల ఇళ్ళు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం కసరత్తు. ఇక కింద మ్యాటర్లోకి వెళ్తే, గత ప్రభుత్వం నిర్మించి కేటాయించని 2 పడకల గదుల ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా L2 జాబితాలోని వారికి ఇవ్వాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఇంటింటి కులగణన సర్వేతో ఈ సర్వేను సరిపోల్చుకొని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల జాబితాను L1, L2, L3గా విభజించి L1 సొంత స్థలం ఉన్న వాళ్ళకి 21,93,000 మందిని చేర్చారు. వీరందరికీ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం విడతల వారీగా 5 లక్షల చొప్పున అందించనుంది. L2 సొంత స్థలాలు లేని వారిని 19,96,000 మంది ఉన్నారు. వీరికి రాబోయే ఆర్థిక సంవత్సరంలో స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి కావాల్సిన 5 లక్షల చొప్పున ఇవ్వనుంది. అయితే వీరిలోనే కొంతమందికి మిగిలిపోయిన 2 పడకల గదుల ఇళ్లను కేటాయించాలని భావిస్తోంది. L3లో ఇల్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఉన్నారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో 2,36,000 మందికి 2 పడకల గదుల ఇళ్లను మంజూరు చేసింది. ఇందులో 1,58,000 ఇళ్లను పూర్తి చేసింది. వాటిలోనూ 1,36,000నే పంపిణీ చేసింది. మిగతావి అలానే ఉన్నాయి. మరికొన్ని వివిధ నిర్మాణాల దశల్లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయాలని గుత్తేదారులతో హౌసింగ్ బోర్డు సంప్రదింపులు జరుపుతోంది. చాలామంది గుత్తేదారులు బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే పనులు ఆపేశారు. వారు మళ్ళీ ముందుకొస్తే ఇసుకతో పాటు ఇతర రాయితీలు ఇచ్చి నిర్మాణాలు పూర్తి చేయించాలని భావిస్తోంది. L2 పెద్ద ఎత్తున దరఖాస్తులు ఉండడంతో ఈ ఇళ్లను కేటాయిస్తే కొంతమేర ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తోంది. ఇందులో భాగంగా నియోజకవర్గాల వారీగా మధ్యలో ఆగిపోయిన పూర్తయిన ఇళ్ల సమాచారాన్ని సేకరించి అక్కడక్కడ 2 పడకల గదుల ఇళ్లను లబ్ధిదారుల పేర్లను ప్రకటించినా వారికి కేటాయింపులు చేయలేదు. ఈ నేపథ్యంలో మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వారు అర్హులైతే వారికి కేటాయించి మిగతా ఇళ్లను L2 జాబితాలోని వారికి ఇవ్వనున్నారు. స్థలము 5 లక్షలు తీసుకోవడం కంటే నిర్మాణం పూర్తయిన ఇంటిని వెంటనే దక్కించుకోవడం మేలని భావిస్తున్న దరఖాస్తుదారులు వాటిని తమకే కేటాయించాలని రాజకీయ నేతలపై ఒత్తిడి పెరుగుతోంది. ప్రభుత్వం మాత్రం గ్రామ సభలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారమే లబ్ధిదారులను ప్రకటిస్తామని అంటోంది. చూశారు కదండి, ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అప్డేటు. ఇందిరమ్మ ఇళ్ళకి అప్లై చేసుకున్న వాళ్ళల్లో ఎవరైతే ఉన్నారో L2 సభ్యులు, అంటే L2 కేటగిరీ వాళ్ళ స్థలం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగా కులగణన సర్వే అయిపోయి ఉండాలి. తర్వాత ఇది ఇందిరమ్మ ఇళ్ళ సర్వే కూడా కంప్లీట్ అయిపోయి ఉండాలి. అంటే ఈ రెండింటిని బేరీజ్ చేసుకుంటారు. అంటే ఈ రెండిట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా అని చూసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇన్ఫర్మేషన్ 2 విధాలుగా కరెక్ట్గా ఉంటే, ఈ రెండింటి ద్వారా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే కనుక తప్పనిసరిగా వాళ్ళని అర్హులుగా ఎంచి వాళ్ళకైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో, ఒకవేళ అప్లై చేసుకున్న వారికి దగ్గరలో ఈ ఫ్లాట్స్ కనుక ఖాళీగా ఉంటే వాళ్ళకైతే కేటాయిస్తారంటండి, ఈ L2 కేటగిరీ వాళ్ళకి, అంటే స్థలం లేని వారికి. ఇందులోనే ఇంకొక అప్డేట్ కూడా చదివాం కదండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎవరికైతే వచ్చినాయో వాళ్ళు కనుక ఇంకా ఇళ్లలోకి వెళ్ళకపోయి ఉంటే వాళ్ళు అసలు ఎందుకు వెళ్ళలేదు, వాళ్ళు నిజంగానే అర్హులా కాదా అని చెప్పేసి అది కూడా వెరిఫై చేస్తారంట. ఒకవేళ వాళ్ళ అర్హులు అయితే కనుక వివిధ కారణాలతో, అంటే అక్కడ ఫెసిలిటీస్ లేక వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి ఆ ఫ్లాట్ ఇచ్చేస్తారు. కాకపోతే వాళ్ళు అర్హులు కాకుండా ఆ ఫ్లాట్స్ పొందుంటే కనుక అవి క్యాన్సిల్ చేసేసి, వాళ్ళకి అలాట్మెంట్ క్యాన్సిల్ చేసేసి ఈ కొత్త వాళ్ళకి ఫ్లాట్ అప్పచెప్తారు. వాళ్ళకి అలాట్మెంట్ పేపర్స్ ఇస్తారంటండి. సో మీరు చేయాల్సింది ఏంటంటే, గ్రీవెన్సీలో ఏదైనా పొరపాట్లు ఉంటే కంపల్సరీగా మీరు కరెక్షన్ చేసుకోండి. ఎందుకంటే రేపు ఏప్రిల్ నుంచి ఈ L2 వాళ్ళకైతే కేటగిరీ వాళ్ళకి బెనిఫిషియరీ లిస్ట్ ఆల్రెడీ తయారు చేసేసారు. ఏదన్నా కానీ పొరపాట్లు ఉంటే కనుక ఇప్పుడే సరి చేయించుకోండి. ఆల్రెడీ ఎలిజిబుల్ లిస్ట్లో అన్నీ కూడా తయారైపోయినాయి అంటండి. అంటే అందరి పేర్లు కూడా యాడ్ చేసేసారంట. ఈ L2 వాళ్ళు, అంటే స్థలం లేని వారికి లిస్ట్ కూడా తయారు చేశారంట.
ఈ ఎన్నికల కోడ్ తీసేయడమే ఆలస్యం, వీళ్ళకి కూడా ఎమ్మటనే స్టార్ట్ చేస్తారంటండి. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము చెప్తాము తప్పకుండా. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ముందుగా మీ ఫోన్ నెంబర్ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అందులో ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన దానికి, ఆ నెంబర్కి తప్పకుండా మీరు ఎలిజిబుల్ అయితే ఫోన్ చేస్తారు. మీకు పలానా చోట ఫ్లాట్ వచ్చింది రండి అని చెప్పి, ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పలానా చోట ఖాళీగా ఉంది మీరు రండి అని చెప్పి ఫోన్లు కూడా చేస్తారు. మీరైతే అలర్ట్గా ఉండండి. నేను ఇప్పటి నుంచి కాదండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మీద నేను ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. అందరికీ పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే వచ్చానండి. సో అలర్ట్గా ఉండండి. మీ ఫోన్ నెంబర్లు కొంచెం చూసుకుంటూ ఉండండి. వాళ్ళు ఫోన్ చేస్తారు. ఒకవేళ మీ మీ దగ్గరలో ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటే తప్పనిసరిగా మీకైతే ఆ ఫ్లాట్స్ అప్పచెప్తారు. ఆల్రెడీ కట్టని దానికన్నా కట్టిన వాటికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుందండి. ఇంకా మిగిలిపోయిన ఫ్లాట్స్ రిపేర్ చేపిస్తుంది. గుత్తేదారులతో మాట్లాడి అన్ని రిపేర్లు కూడా చేపిచ్చేస్తున్నారు. దీనికి సంబంధించిన బడ్జెట్ ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఎప్పుడో రిలీజ్ చేసేసారండి. సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి, అందరూ అలర్ట్గా ఉంటారని చెప్తున్నాను. మీకు వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్లో, ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.